హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది మావూరి డిజిటల్ ఏజెన్సీ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కూడా యాజ్ యూజువల్ అండి కొత్త టాపిక్ వచ్చా ఒక బ్యాక్లింగ్ చెప్తాను. ఆ బ్యాక్లింగ్ ప్రకారం మనం ఫాలో అయిపోదాం. దాని డిఏపిఏ స్పామ్ స్కోరు ఎంత ట్రాఫిక్ వస్తుంది ఆ వెబ్సైట్కి మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాక్లింక్ అండి. సో మీరు ప్రొఫైల్ క్రియేషన్ చేసేసి అందులో పోస్టులు అనేది మీరు చేశారంటే అట్లీస్ట్ 15 to 20 పోస్టులు రెగ్యులర్గా మీరు చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ట్రాఫిక్ అనేది మీకు విజిబుల్ అవుతుంది. మీ ఇంప్రెషన్స్ కానీ క్లిక్స్ కానీ వస్తాయి. ఏదో ఒక పోస్ట్ చేసామని చెప్పి అయిపోయిన తర్వాత బ్యాకింగ్ క్లిక్ చేసాం కదా అంటే మాత్రం కుదరదు. రెగ్యులర్గా మనం పోస్టులు అనేది చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. సో ఈరోజు అదండి టాపిక్. యాజ్ యూజువల్ అండి, నా పేరు కాశీ విశ్వనాథం. సో నాకు 5+ years ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ఎస్ఈఓ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను, అలాగే ఎస్ఈఓ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, మెయిల్ చేయండి. సో నేను వెంటనే అయితే మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి ఎస్ఈఓ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా నాకు చెప్తే నేను వెంటనే మీకు ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు టాపిక్. మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోదాం. ఆ వెబ్సైట్ చూపిస్తానండి. మీరు ఖచ్చితంగా బ్యాక్లింగ్స్ ఇవ్వండి, నెంబర్ ఆఫ్ బ్యాక్లింగ్స్ ఇవ్వండి, మీకు ఖచ్చితంగా పేజ్ అనేది ర్యాంక్ అవుతుంది. మన ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ అండి. సో వీ హ్యావ్ టు డూ అట్లీస్ట్ పర్ డే 2 to 3 hours ఖచ్చితంగా చేస్తే మీ పేజ్ అనేది వెబ్సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. మీకు లీడ్స్ జనరేషన్ అనేది కూడా వస్తుంది. సో మీకు ఇంప్రెషన్స్ క్లిక్స్ కూడా పెరుగుతాయి. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హై టీమ్. సో ఇదండి నా వెబ్సైట్. ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండి, వితౌట్ ఎనీ పెయిడ్ టూల్స్. సో వర్డ్ ప్రెస్లోనే చేశాను. మీకు కూడా ఇలాంటి వెబ్సైట్ కావాలంటే చెప్పండి, నేను చేసిస్తాను. సో సింపుల్ అండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్తోనే మనం చేసాము. అన్ని ఫ్రీ టూల్స్ అండి, ఫ్రీ టెంప్లెట్స్, ఫ్రీ ప్లగిన్స్. మీకు కూడా ఇలాంటిది కావాలంటే చెప్పండి, చేసిస్తాం. సో మన టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి. ఆ బ్యాక్ లింక్ ఏంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇదండి మన బ్యాక్ లింక్ getter.com. సో ఈ బ్యాక్ లింక్ ఏంది, ట్రాఫిక్ ఎలా ఉంది ఏంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో నేను ఆల్రెడీ సిమిలర్ వెబ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నానండి. మీరు కూడా ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఏ వెబ్సైట్కి ఎట్లా ఉందని చెక్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో నేను సిమిలర్ వెబ్ క్లిక్ చేసినానంటే సో చూసారు కదా, ట్రాఫిక్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందంటే యునైటెడ్ స్టేట్లో 56%, బ్రెజిల్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, చైనా. సో వీటి నుంచి మనకి ఎక్కువ ట్రాఫిక్ వస్తుందండి. సో మీరు కూడా రెగ్యులర్గా పోస్టులు అనేది చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ పేజెస్ అనేవి కూడా ర్యాంక్ అవుతాయి. అట్లాగే మీకు ట్రాఫిక్ అనేది బాగా వస్తుంది. రెగ్యులర్గా అండి, ఏదో ఒక పోస్ట్ చేసామనేది కాకుండా రెగ్యులర్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ట్రాఫిక్ అనేది చూస్తుంది. అట్లీస్ట్ మీరు 1 month అయితే కంటిన్యూస్ వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు ట్రాఫిక్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదామండి వెబ్సైట్లోకి. సో నేను ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసినాను. సో నేను లాగౌట్ అవుతున్నా, మీకు చూపించాలి కాబట్టి. నాట్ నౌ. సో నేను సైన్ అప్ అవుతున్నా. మీ జీమెయిల్తో అవ్వండి. సో నేను కూడా జీమెయిల్తో అవుతున్నా. సో నేను జీమెయిల్తో లాగిన్ అవుతున్నా. కంటిన్యూ. సో ఇక్కడ సైన్ అప్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఏదో ఒకటి మీకు నచ్చిన డేట్ ఆఫ్ బర్త్. సో నేనైతే ఇస్తున్నా. సో ఇయర్ అయితే మార్చేస్తా. 60 ఇస్తున్నా ఇయర్. సో యూజర్ నేమ్ మీకు నచ్చింది ఇవ్వండి, అంటే మీకు రిలేటెడ్గా నీచ్ ప్రకారం. నేనైతే డిజిటల్ మార్కెటింగ్ ఇస్తున్నా. ఓకే, మావూరి ఆల్రెడీ టేకెన్, మావూరి కాశీ. ఓకే, నౌ ఇట్స్ ఫైన్. స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఇక్కడ ఇంట్రెస్ట్ అడుగుతుంది. మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో అది అయితే క్లిక్ చేయండి. నేను బిజినెస్, నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం, ఫిట్నెస్ అండ్ ఫుడ్ యాజ్ యూజువల్, ట్రావెల్ అండ్ పాలిటిక్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, టెక్ ఆల్సో. స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో అకౌంట్ అయితే క్రియేట్ అయిందండి. సో మనం ఇప్పుడు ప్రొఫైల్ క్రియేషన్ చేద్దాం, మనం బ్యాక్ లింక్ ఇద్దాం, తర్వాత క్రియేట్ పోస్ట్ చేద్దాం. సో ఇందులోకి వెళ్ళిపోండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ యువర్ గెటర్ ఐడి, నాట్ నౌ. ఓకే, సో నేను ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్తున్నా. సో ఇక్కడ మీరు బయో ఇచ్చేసేయండి. ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్, డిజిటల్ మార్కెటర్, digital marketer. I have Anil Yadav. 5+ years of experience.
ఎక్స్పీరియన్స్. ఓకే, లొకేషన్ నేను లాస్ ఏంజల్స్ ఇస్తున్నానండి. వెబ్సైట్ వచ్చి నెల్లూరు. వెబ్సైట్ వచ్చి మీది ఉంది కదండి, వెబ్సైట్ మీది ఏ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి బ్యాక్ లింక్ ఇచ్చేసేయండి. ఓకే, సో నేను ఈ వెబ్సైట్ బ్యాక్ లింక్ ఇచ్చిన. ఓకే, సో నెక్స్ట్ నేను సేవ్ చేస్తున్నా. ఇక్కడ ప్రొఫైల్ చూస్ ప్రొఫైల్ ఏదైనా ఉంటే అది ఇచ్చేసేయండి. నేను ఏది ఇద్దాం, సో మా ఊరి డిజిటల్ ఏజెన్సీ ఇచ్చిన. ఓకే, సూపర్, డన్. అండ్ ప్రొఫైల్ పిక్ ఆల్సో ఇస్తున్నా. ప్రొఫైల్ పిక్ ఇది ఇస్తా, ఇది ఇద్దాం. ఓకే, డన్ అయిపోయిందండి. సేవ్ చేంజెస్. సో బ్యాక్ లింక్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, మనం ఇప్పుడు పోస్ట్ అనేది చేద్దాం. ఓకే, సో మీరు కూడా రెగ్యులర్గా పోస్టులు అయితే చేయండి. సో మీకు విత్ ఇన్ 1 మంత్లో మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఏదో బ్యాక్ లింక్ ఇచ్చినామా అనేది కాకుండా రెగ్యులర్గా పోస్టులు చేయండి, మీకు ట్రాఫిక్ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఇగో నేను బ్యాక్ లింక్ ఇచ్చినాను, ఇది నేను క్లిక్ చేసినానంటే రీడైరెక్ట్ టు ది నా వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే క్రియేట్ పోస్ట్ చేస్తున్నా. జస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో క్రియేట్ పోస్ట్ ఉంది కదండి, రైట్ ఏ పోస్ట్. ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వండి. నేను చాట్ జీపీటీని అడుగుతున్నా, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? Okay, digital marketing and TYPS types of marketings and title for this keyword. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది, మనకి అంత కష్టపడిన అవసరం లేదు. ఓకే, సో ఇదండి. ఇప్పుడు నాకు టైటిల్ అయితే ఇస్తుందో చూద్దాం. కావాలంటే టైటిల్ మనం తీసుకోవచ్చు, లేకపోతే చాట్ జీపీటీని అడుగుదాం. సో కంటెంట్ అయితే 9, 10 మొత్తం డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టాపిక్స్ అన్ని ఇచ్చేసిందండి. అది పొటెన్షియల్ టైటిల్. ఓకే, టైటిల్ ఇచ్చేసింది. సో అండర్స్టాండింగ్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఛానల్స్ అండ్ ట్రెండ్స్. సో ఇది చెక్ చేద్దాం. సెకండ్ అది బాగుంది. సో నేను కాపీ చేసిన, టైటిల్ ఇచ్చేసిన. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే వాటి ఇక్కడ నుంచి కాపీ చేస్తున్నా. ఓకే, మనకు కావాల్సింది అప్ టు 12th. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ చేసేసేయండి. ఓకే, తీసుకుంటలేదు. ఓకే, ఇక్కడ తీసుకుంటుంది. ఓకే, సూపర్. ఓకే, ఇక్కడ ఏంటంటే 777 క్యారెక్టర్స్ అనుకుంటా. సో మనం ఆల్మోస్ట్ రిమూవ్ చేసేద్దాం. సో చాలా వరకు రిమూవ్ చేయాల్సిందే. ఓకే, సెర్చ్ ఇంజిన్ పెడదాం అండి. మన ప్రొఫెషనల్ ఎస్ఈఓ ప్రొఫెషనల్స్ కాబట్టి సెర్చ్ ఇంజిన్ వరకే పెడదాం. సోషల్ మీడియా, కాంటెంట్ రైటింగ్, సెర్చ్ ఇంజిన్ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటా. ఓకే, బిహేవియర్, ప్రమోషన్. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ పెట్టేసుకుందాం అండి, తీసుకుంటలేదు. ఓకే, టైప్స్ ఆఫ్ పెట్టేసి 798 సెర్చ్ ఇంజిన్ వరకు ఇచ్చేద్దాం. సూపర్. ఓకే, సో ఇది కూడా తీసేద్దాం, కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. ఓకే, సో ఈ విధంగా మీరు రియల్ టైం ఈ విధంగా మీరు పోస్ట్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకేనా, పోస్ట్ చేసేసి ఇలా రెగ్యులర్గా మీరు కంటిన్యూస్గా 30 days మాత్రం ఖచ్చితంగా చేస్తే రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా, సో నేను దీన్ని అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే, 584. సో ఇదండి. దీని తర్వాత మనం హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఏంటి తీసుకుంటా. సరే, నేను హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నా. సో హ్యాష్ ట్యాగ్ ఇక్కడ మనకు కావాల్సినది ఉందా లేదు, న్యూస్ ఇచ్చేసేయండి. ఫోటోగ్రఫీ, ఫుడ్డీ, మెమీస్ ఉన్నాయి. సరే, నేను మెమీస్ కలెక్ట్ చేస్తా. హ్యాష్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సూపర్. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఎస్ఈఓ ఉందా?
SEO services, social media. Okay, SEO, SERVICES, SEO services, Ireland, Dubai, Chennai. Okay, సో మలేషియా వెబ్సైట్. సో ఈ విధంగా మీరు వెబ్సైట్ ఈ విధంగా మీరు చెక్ చేసుకుని మీకు నీచ్ ప్రకారం చేయండి. కాంటెంట్ అనేది క్రియేట్ చేయండి. రెగ్యులర్గా ఒక 30 days కంటిన్యూస్గా చేస్తే మీకు ట్రాఫిక్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇదండి ఈరోజు టాపిక్. సో నేను పోస్ట్ కూడా చేసేస్తున్నా. ఓకే, రీడ్ ఇట్. ఓకే, హ్యావ్ సీన్ రైట్? దిస్ ఇస్ మై పోస్ట్ అండి. సో ఇదండి మన పోస్ట్. ఇప్పుడు మనకి ఎవరైనా ఇది నచ్చినప్పుడు మన దాంట్లోకి వెళ్ళినాక మన ప్రొఫైల్లోకి వెళ్ళినాక మనకి వెబ్సైట్ అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఈ వెబ్సైట్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గానే మన వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. సో ఇది ఒక రకమైన బ్యాక్ లింక్ అండి. సో ఇదండి. సో చూసారు కదా మీరు, ట్రాఫిక్ కూడా హ్యూజ్గా ఉంది. సో మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక రకమైన సీక్రెట్ వెబ్సైట్ అండి, ఎవరు చెప్పరు మీకు ఇది. సో ఇదిగో చూసారు కదా, ట్రాఫిక్ కూడా చాలా బాగుంది. ఓకేనా? సో మీరు కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన ఎస్ఈఓ ప్రొఫెషనల్స్. సో పేషెన్స్‌గా ఉండండి, ఓపికగా ఉండండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఓకే. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మనం రేపు మళ్ళీ కొత్త టాపిక్‌తో మీ ముందుకు వచ్చేద్దాం. థాంక్ యూ సో మచ్.